హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన గార్డెన్లో వచ్చినటువంటి హార్వెస్ట్ అండి. హార్వెస్ట్ చేస్తూ ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. అందరూ బాగున్నారండి, నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన గార్డెన్లో బోల్డంతా హార్వెస్ట్ ఉందండి. గార్డెనింగ్ గురించి కూడా కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ నేను అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరంలో ఎవరైతే ఏవేవైతే అనుకున్నారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే చూసారు ఫ్రెండ్స్, చిన్న కంటైనర్లో వంకాయ సీడ్స్ అయితే వేసానండి. వంకాయ మన గార్డెన్లో వచ్చినటువంటి వంకాయనండి. ఆ వంకాయ బాగా పండిపోయిన తర్వాత బాగా ఎండబెట్టుకుని ఆ సీడ్స్ ఇందులో వేసుకున్నానండి. చూడండి, అన్నీ కూడా చక్కగా మొలిచాయండి. మనం ఇలా చక్కగా ఇంట్లోనే ఈజీగా మనం నారునైతే చక్కగా పోసుకోవచ్చండి. ఇంట్లో ఒక వంగ ప్లాంట్ ఉందనుకోండి, ఆ వంగ ప్లాంట్కి ముదిరిపోయిన వంకాయని అలా ఉంచేసామనుకోండి, పండిపోతుంది కదండి. అది పండిపోయిన తర్వాత బాగా ఎండిన తర్వాత సీడ్స్ తీసుకొని ఇలా పోసుకుంటే చక్కగా నారైతే వస్తుందండి. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో నారైతే. కొంచెం ఇంత హైట్ వచ్చిన తర్వాత వేరే చోట నాటుకుంటే చక్కగా వంకాయలు అనేది మనం ఇంట్లోనే ఈజీగా ఇలాగా కట్ చేసేసుకోవచ్చండి. చక్కగా రూపాయి ఖర్చు లేకుండా ఇలా వంగనారిని చక్కగా ఇంట్లోనే పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. ఇలా వంగనారు పోసుకొని వేరే చోట మనం వంగ ప్లాంట్లు వేసుకున్నాం అనుకోండి, వంకాయలు చక్కగా కాస్తాయండి. ఇక్కడైతే చూసారా ఫ్రెండ్స్, గుత్తులుగా వంకాయలు అయితే వచ్చాయండి. కిందకి ఇలా వాలిపోయాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో కాయలు అయితే. వంగ ప్లాంట్ అయితే కిందకి వాలిపోయిందండి. ఇలాగా చూడండి కాయలు అయితే ఎంత బాగా వచ్చాయో. ఇక్కడైతే వంకాయలు నేను కట్ చేసేస్తున్నానండి. ఈరోజు మనం ఇంట్లోనే ఆర్గానిక్గా మనం ఇలా పండించుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. వేస్ట్ అని పడేసిన కంటైనర్లో అయినా మనం ఈజీగా ఇలాగ మొక్కల్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. చూసారా, ఇంట్లోనే ఇలాగ వెజిటేబుల్స్ చక్కగా పెంచుకొని కర్రీస్ చేసుకుంటే అప్పటికప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో కదండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆర్గానిక్గా ఇలా పండించుకొని చక్కగా మనం కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి కాయలు అయితే ఎంత బాగా వచ్చాయో. చిన్న గ్రో బ్యాగ్లోనే వేసుకున్నానండి 2 ప్లాంట్స్. చూడండి ఎంత చక్కగా వచ్చాయో కాయలు అయితే. ఇలా వాలిపోయాయండి కిందకి, మండలు అయితే వాలిపోయి అక్కడ కాయలు అయితే ఇలా కాసాయండి. కూడా చూడండి గుత్తులుగానే వచ్చాయండి కాయలు అయితే. ఇది కూడా కట్ చేసేస్తున్నాను. అలాగే ఇక్కడైతే తోటకూర ప్లాంట్ అయితే చూసారండి, ఇలా వాలిపోయింది. సీడ్స్ కోసం అని నేను ఇలా ఉంచేసానండి. బాగా ఎండిపోయిన తర్వాత కట్ చేద్దాం అనుకుంటాను. అయితే ఇలా వాలిపోయింది. చూసారా ఎంత చక్కగా వాలిపోయిందో. బాగా బరువుగా ఉంది కదండి, కిందకి ఇలా వాలిపోయింది. ఇందులో అయితే క్లాలీఫ్లవర్ ప్లాంట్ ఉందండి. ఇక్కడ వంగ ప్లాంట్ ఉంది. దీంట్లోనే కొత్తిమీర వేసుకున్నానండి. చూడండి ఇప్పుడిప్పుడే వస్తుంది అది కూడా. ఇక్కడైతే వంకాయలు ఉన్నాయండి. ఇక్కడ కూడా 2-3 ప్లాంట్స్ వేసానండి, వంగ ప్లాంట్లు. చూడండి వంకాయలు అయితే ఎంత చక్కగా వచ్చాయో. చాలా పెద్ద సైజులో ఉన్నాయండి వంకాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి, కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇలా బారుగా వేసానండి. ప్లాంట్స్ అయితే 2-3 ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి వంకాయలు, కట్ చేసేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో వంకాయలు. ఈసారి అయితే హార్వెస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇక్కడైతే చూసారా గుత్తులేనండి, చాలా బాగా వచ్చాయి ఈసారి హార్వెస్ట్ అయితే. ఇప్పుడు కట్ చేసేస్తున్నాండి. ఆర్గానిక్గా మనం ఇంట్లోనే ఇలా పండించుకోవటం వల్ల మందులతో కూడిన కాదు కాబట్టి ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలా కట్ చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఇలా కట్ చేసుకుని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఈ ప్లాంట్ అయితే ఎండిపోయిద్దేమని అనుకున్నానండి. అలా బాగా ఎండిపోయినట్లుగా అనిపించింది. బాగా దీన్ని ఈ మొదలు ఉన్నటువంటి పిచ్చి మొక్కలను పీకేసి ఉదయం సాయంత్రం వాటరింగ్ ఇచ్చుకుంటూ కిచెన్ వేస్టేజ్ ఇచ్చిన తర్వాత చక్కగా కాస్తున్నాయండి వంకాయలు అయితే. చూడండి ఎంత తాజాగా ఉన్నాయి కాయలు. ఇలా చక్కగా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకొని చూసారా ఎంత చక్కగా వచ్చాయో కాయలు. ఇక్కడైతే చూసారా ఎంత సైజులో ఉందో కాయ, ఎంత తాజాగా ఉందనండి. చక్కగా ఉన్నాయి కాయలు. ఇక్కడ కూడా ఉంది, ఒకటి కట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఆవాల ప్లాంట్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడటానికి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే. ఇక్కడైతే టమాటాలు ఉన్నాయండి, కట్ చేసేస్తున్నాను. ఇవి దోరగా ఉన్నాయి కానీ కట్ చేసేస్తున్నానండి. చూడండి ఇక్కడైతే ఇట్లా వాలిపోయాయి టమాటాలు అయితే.
ఇందులో అయితే చుక్క కూర వేసానండి, సీడ్స్ చూడండి. చాలాసార్లు హార్వెస్ట్ అయితే చేశాను. ఇక్కడైతే టమాటో పండిపోయిందండి, ఇది కూడా కట్ చేసేస్తున్నాను. చిన్న కంటైనర్లోనే టమాటో నారైతే వేసానండి చూడండి. ఇవి కూడా చెర్రీ టమాటాలండి. ఇది కొంచెం హైట్ వచ్చినాయి కాబట్టి వేరే చోట మనం వేసుకోవచ్చు. టమాటా ప్లాంట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇవి కూడా. ఇది కూడా దానిమ్మ ప్లాంట్ ఇప్పుడిప్పుడే పిందెలు అయితే వస్తున్నాయండి. ఇలా ఇది చుక్కుడు ప్లాంట్ అండి, చుక్కుడుకాయలు కూడా వస్తున్నాయి. పూత ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది, పిందెలు కూడా ఉన్నాయండి అక్కడక్కడ. ఇది కూడా హార్వెస్ట్ వీడియో నెక్స్ట్ వీక్లో పెడతానండి చూడండి. కాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే కొంచెం పేనుబంక పడిందండి. పేనుబంక పడినప్పుడు నేను పొయ్యిలో బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిద వేసిన తర్వాత పూర్తిగా పోయిందండి. చక్కగా కాయలు అయితే వస్తున్నాయి. ఇక్కడ కూడా చూసారా పచ్చిమిర్చి ప్లాంట్ అయితే ఇలా కాయలు అయితే వాలిపోయాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చిన్న ప్లాంట్ అయినప్పటికీ చక్కగా వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడైతే ఆకుల సందులో ఈ కాయలు అయితే దాక్కున్నాయండి. ఇవి కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో కాయ. ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. పోయిన టమాటాలు మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు టమాటాలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. టమాటాలు ఒక్కొక్కసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. అలా ఈ టమాటాని నేనైతే ఇంకా పడేయటం వేస్ట్ ఎందుకనని ఇలాగా కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నానండి. దీంట్లో ఈ టమాటా అయితే పాడైపోయింది కదండి, ఈ సీడ్స్ అయితే ఇందులో ఉంటూ ఉంటాయి కదా, ఈ సీడ్స్ని నేను ఈ కొబ్బరి చిప్పలో ఇలాగా వేసేసుకున్నానండి. ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇలా ఈ కొబ్బరి చిప్పులో నేను సీడ్స్ వేసుకున్నాను కదండి, దీంట్లో మళ్ళీ మట్టి ఇలా కప్పేసుకున్నాం అనుకోండి చక్కగా సీడ్స్ లాగా తయారవుతాయి. ఇలాగ మనం చక్కగా ఈ ప్లాంట్స్ వస్తాయి కదండి, కొన్ని రోజులకి ఈ ప్లాంట్స్ అయితే వస్తాయి కదండి. వేరే చోట మళ్ళీ ఈ ప్లాంట్స్ని మనం నాటుకుంటే చక్కగా టమాటాలు మన ఇంట్లోనే పెంచుకోవచ్చండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా అయితే కొబ్బరి చిప్పులో సీడ్స్ వేసుకున్నానో అలానే ఈ కొబ్బరి చిప్పులో అయితే నేను టమాటా పాడైపోయిన టమాటాను ఇందులో సీడ్స్ వేసానండి. చూడండి నార అయితే ఎంత బాగా వచ్చాయో. చక్కగా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలా పండించుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సినంత అవసరం లేదండి. మనకు మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి కదండి. ఇలాగ మనం ఇంట్లోనే ఈజీగా పాడైపోయిన టమాటాతో నేను సీడ్స్ అయితే ఇలా వచ్చాయి చూసారండి. సీడ్స్ అయితే ఈజీగా మనం ఇలాగా తెచ్చుకొని చక్కగా నారు ఇంట్లోనే పెంచుకొని మనం అక్కడక్కడ చక్కగా కుండీల్లో వేసుకున్న చక్కగా వేస్ట్గా పడేసినటువంటి కంటైనర్లు అయినా కూడా మనం మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చండి. మనకి మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి కదండి. ఇలాగా పాడైపోయిన కంటైనర్లైనా మనం ఈజీగా మొక్కల్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మార్కెట్ నుంచి వచ్చే అన్నీ కూడా మందులతో కూడిన వెజిటేబుల్సే కదండి. ఇంట్లో ఆర్గానిక్గా వేస్ట్గా పడేసినటువంటి కంటైనర్లైనా మనం చక్కగా ఈజీగా మొక్కల్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేస్ట్గా పడేసినటువంటి కంటైనర్లోనే నేను ఇలాగ టమాటో ప్లాంట్స్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ పిందలేనండి. ఇక్కడైతే టమాటాలు ఎక్కువగా పెద్ద సైజులో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. మీరు నమ్మరని నేను లైవ్లోనే చూపిస్తున్నానండి. చూడండి చక్కగా టమాటాలు అయితే ఎంత చక్కగా వచ్చాయో. అలా వేసుకున్న నారేనండి. నేను బయట అయితే నారు అనేది నేను కొనను. ఇంట్లోనే ఈజీగా ఇలాగా నేను ప్లాంట్స్ను నారు పోసుకొని ఇలా పెంచుకుంటూ ఉంటానండి. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో వచ్చినటువంటి హార్వెస్ట్ అండి. ఇలాగా మన ఇంట్లోనే ఆర్గానిక్గా వెజిటేబుల్స్ పెంచుకొని ఇలా కట్ చేసుకోవచ్చండి. మార్కెట్ నుంచి వచ్చే అన్నీ కూడా మందులతో కూడినవి కాబట్టి మనకి ఏ రోజుకి ఆ రోజు చక్కగా ఇలాగా కూరగాయలు తెంపుకొని మన కట్ చేసుకొని కర్రీ చేసుకొని తింటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. ఇలా ఈజీగా ఇంట్లోనే గార్డెనింగ్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఎలా వచ్చిందనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.